టైం దగ్గరికి వచ్చేస్తుంది. బర్త్డే టైం అయితే అప్పుడే 1 year అయిపోయింది అనిపిస్తుంది సీరియస్లీ. అదే నెల్లూరు చేపల పులుసు చేస్తుంది అంటే ఎలా చేస్తుంది అంటే, నెల్లూరు చేపల పులుసులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పౌడర్ అంట. ఏం పౌడర్ గెస్ట్ చేయి. దానికి ఎన్ని మాట్లాడుతున్నారో నా మనసు, నేను చాలా మొండిదాన్ని కాబట్టి మీరు అన్న మాట్లాడి నేను తట్టుకుంటున్నాను. సో ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక 5 minutes లో దించేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. సో రైట్ నో ఆట అయితే స్టార్ట్ అయింది. డబ్బులు ఎంత? డబ్బులు ఆట కూడా స్టార్ట్ అయింది అక్కడ. 2 hours వరకు పక్క ఎవరు లేవరు. అయ్య బాబాయ్, ఈ ఇంట్రెస్ట్ నువ్వు ఎగ్జామ్స్ లో పెట్టుంటే ఎంత బాగుండేదో ఈ పాటికి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి ఆఫీషియల్. అండ్ ఈరోజు సండే కాబట్టి సండే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటో. ఇంకోటి ఏంటంటే హిత్విక బర్త్డే కరెక్ట్ 5 days ఉంది. ఈరోజు ఏంటంటే నేను కేక్ స్మాష్ అది ప్లాన్ చేస్తున్నాను. చూడాలి ఎలా అవుతుంది ఏంటో, బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో. టైం దగ్గరికి వచ్చేస్తుంది. బర్త్డే టైం అయితే అప్పుడే 1 year అయిపోయింది అనిపిస్తుంది సీరియస్లీ. ఎంత ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయంటే అసలు మాటలో చెప్పలేము. హిత్విక గారి ఫస్ట్ బర్త్డే అయితే వచ్చేస్తుంది. ఎలా జరుగుతుంది ఏంటో వెయిటింగ్. సో ఆల్రెడీ చాలా వరకు ప్లాన్స్ అన్నీ చేసేసాము. ఎందుకంటే 1 month నుంచే నేను ప్లాన్ చేసుకుంటున్నాను, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనే షూట్ చేస్తాను. అండ్ కేక్ స్మాష్ అని కూడా చెప్పాను కదా. మా ఏంటి ఈరోజు కూర? కొరమేనా? చెయ్యి మరి, ఎందుకు లేటు? మీ అక్క చేస్తుందా, నువ్వు చేస్తావా, నేను చెయ్యాలా? ఆయమ్మ చేస్తుందా? ఏ అమ్మాయి? ఆయమ్మ. ఆ అమ్మాయి అంటే ఎవరు? ఏంటి వంట చేస్తా అన్నావా? ఏంటి ఆ అమ్మాయి అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాం ఎవరో ఏంటని అనుకుంటారు కదా, ఎవరో ఇంకో కొత్త అమ్మాయి అని అనుకుంటారని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. పేరు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా. నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు నెల్లూరు కరెక్ట్గా రాకపోతే నెల్లూరు పంపించేద్దు నేను. ఏదో ట్రై చేస్తున్నా అంటే ఇంతకు ముందు చేశాను. సో నెల్లూరు చేపల పులుసు అంట. నెల్లూరు చేపల పులుసులు అంటే నాకు తెలిసి మామిడికాయ వేస్తారు అంతేనా? నార్మల్ గా చేసే చేపల పులుసే మామిడికాయ వేస్తారు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఇందులో ఉండదు అల్లం వెల్లుల్లి. మరి నీ చూసిన రాదా? రాదు. అదే నెల్లూరు చేపల పులుసు. సరే, ఇప్పుడు మనం రెగ్యులర్ గా చేసుకునే చేపల పులుసు కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటది అంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు, ఇంకేంటి పచ్చిమిర్చి ఉండదు. మరి కారం ఎట్లా? కారంతోనే వస్తుంది. జస్ట్ కారం, ఓన్లీ కారం వేస్తావా? సో అయితే నెల్లూరు చేపల పులుసు అంటుంది కదా, చూద్దాం ఎలా చేస్తుంది ఏంటో. కుదిరితే వీడియో కూడా షూట్ చేస్తాను, ఎవరైనా ట్రై చేయాలనుకుంటా. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మామిడికాయ అయితే వేసి చేసాం కానీ, చింతకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసి చేసాం కానీ, ఈ నెల్లూరు చేపల పులుసు అయితే ట్రై చేయలేదు. చూద్దాం, బాగున్నా బాగోపోయినా చేసినందుకు తినాలి కాబట్టి. స్టార్ట్ చేయ, టైం ఆల్రెడీ 12 అయిపోయింది. చేపలు ఆల్రెడీ రెడీ ఉన్నాయి, అన్ని చేసేసింది అమ్మ. కారం కట్టించేస్తాను, అన్నీ అక్కడ పెట్టేసి అమ్మ స్టార్ట్ చేసేది. సరే రెడీ చేసాక చూపించాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్. కాదురా, మామిడికే కావాలంట. వెళ్ళి మంచి పుల్లటి మామిడికాయలు ఒక 2 తీసుకొని రా. వెళ్ళి పుల్ల మామిడి 2 పచ్చిమిర్చి ఫోన్ పట్టుకెళ్ళు. ఎన్నింటికి వచ్చా? రాత్రి అలా తెల్లవారు. అదే మా అక్క ఏమంటుంది తెలుసా? ఏంటి మధ్యన తెల్లవారుజాములు వస్తున్నాడని అడుగుతుంది. తెల్లవారుజాము అంటే 4ంటికి వచ్చి 4ంటికి కూడా 5 6 అయింది నాకు తెలుసు. ఏంటి ఆ ఇంటి నుంచి ఇంటికి రావాలంటే పొద్దున్నే అవుతుంది. ఇప్పుడు నువ్వేం పెళ్ళికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నా. ఈ బట్టలు వేసుకుంటే వేడి వచ్చేస్తుంది. ఇది కాటన్. కాటన్ కాదు, వేరే నార్మల్ ఫ్రాక్ వేసుకో. అదే నెల్లూరు చేపల పులుసు చేస్తుంది అంటే ఎలా చేస్తుంది ఏంటి? మా అక్క ఫస్ట్ టైం పని చేస్తుంది. వంట చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసా నేను. నిన్న టేస్ట్గా రాకపోతే చాలా బాగుంటుంది కదా. దీని నువ్వే అసలు ఫస్ట్ నీ ఎక్స్ప్రెషనే, నీ రియాక్షనే నేను క్యాప్చర్ చేయాలి అంతే తర్వాత. సరే అయితే దీనికి కావాల్సింది వచ్చేసి ఆనియన్, టొమాటోస్, చెప్పా కదా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చెయ్యము. నీ చూస్తుంది రాదా? చేప నీ చూసిన వస్తుంది కదా నార్మల్గా. ఫస్ట్ మనము పసుపు ఉప్పు వేసి కడిగేస్తాం కదా, సో దాంట్లో రావాలి. అండ్ ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. మరి ఎక్కువ ఆయిల్ వేస్తే అన్న తిండు. మెయిన్ ఉంటుంది చేపలు, నెల్లూరు చేపలు పులుసు అంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇప్పుడు ఏంటి ఇది పేస్ట్ కొట్టాలా? ఉల్లిపాయలు డైరెక్ట్ గా ముక్కలా? సరే మొత్తం కట్ చేసేసాక ఇక్కడ పెడితే చూపిద్దాం ప్లేట్లో.
అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా అసలు గెస్ట్ చేయి? చెప్పు నువ్వు. నెల్లూరు చేపల పులుసులో మెయిన్ వేయాల్సింది ఒక పౌడర్ ఉంటుంది, ఉందా ఇంట్లో మరి లేదా? మనం చేసుకోవాలి. ఆ పౌడర్ తోనే టేస్ట్ వస్తుందంట, చూడాలి. గెస్ట్ చేయి, నీకు ఏమన్నా పాసిబిలిటీ అయితే పల్లీల పౌడర్ వేస్తావేంటి కొంప తీసి? మరి నెల్లూరు చేపల పులుసులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పౌడర్ అంట. ఏం పౌడర్ గెస్ట్ చేయి? మసాలా ఏంటిది? మసాలా కామన్ కదా, ఎవరైనా వేస్తారు. మసాలా ఏమి ఉండదు దీంట్లో. మ్యాంగో మ్యాంగో వేస్తాం. మా మసాలా ఉండదంట, పచ్చిమిర్చి ఉండదంట. ఉండదు, ఏముండదు. వాసన నీ వాసన రాదు. చూద్దాంలే, ట్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయదంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అసలు అది వేస్తే నెల్లూరు చేపల పులుసే అల్లం కాదు. వెల్లుల్లి పేస్ట్ వేయదంట, పచ్చిమిర్చి వేయదంట. సరే ఒక నిమిషం ఉండు. సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లో నెల్లూరు వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. నాకు నిజంగా ఐడియా లేదు నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తారు ఏంటని. ఇప్పుడు మా చెల్లి చేస్తుంది కాబట్టి తను చేసిన ప్రాసెస్ ఎంతవరకు కరెక్టా కాదనేది మీరు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా క్లారిటీగా తెలియదు. సో మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్ అంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మొత్తం మేడం గారు ఎవ్రీ వీక్ సండే వచ్చేసరికి నెల్లూరు చేపల పులుసు అయితే చేపిస్తాను. ముక్కలు కోస్తుంది అంటే మనము మిక్స్ చేయవా? వస్తారు అది ముక్కలు కోస్తుంది, మనము మిక్సీ పెడతాము. మీరు కంట్రోల్ పడండి. మీరు మీకు రెస్ట్. ఆయిల్ హీట్ అయింది, కొద్దిగా ఆవాలు, వెల్లుల్లిపాయలు వెల్లుల్లి ఇలా జస్ట్ అంచుకొని అవి కొంచెం నార్మల్గా చిప్పటి అంటాయి కదా. అన్న తర్వాత ఉల్లిపాయలు. ఆనియన్ ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా పొడుగు స్లైసెస్ కూడా ఆనియన్ అండ్ టొమాటో. అవి వేగాక వేసేయాలి అంతే. ఏంటి చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందా? అవి వేగాక కొంచెం ఇవి వేగిన తర్వాత టమాటో వేసి కరివేపాకు వేస్తాము. చేప ఇప్పుడు వేస్తావు? చేప లాస్ట్ లో అంటే లైక్ ఒక 15 minutes ఉడికితే చాలు, ఎందుకంటే మళ్ళీ చేప అంతా ఇలా ఇలా అయిపోద్ది కదా, ముక్కలు అయిపోద్ది కాబట్టి. దానికి కొర్రమీన్ కదా మనం ఉండేది రోజు. లాస్ట్ ఒక 15 minutes లో వేయాలి అంతే. అప్పుడే మామిడికాయ కూడా వేయాలి, ఆ తర్వాత ఇంకా స్పెషల్ పౌడర్ కూడా వేయాలి. ఓకే. అమ్మకి టెన్షన్ అవుతుంది, కూర ఎలా వస్తుంది అందుకే వెళ్ళిపోతుంది అటు. ఎంత స్వెట్ పట్టేస్తుందో ఊరికే. మన ఇంట్లో పులుపు ఎక్కువ తినరు కదా, సో ఒక్కటే మామిడికాయ మీడియం వేయి, అంటే సరిపడే వేయి, మరి పులుపు లేకపోయినా బాగోదు కదా. చింతపండు. పులుసు కూడా వేయాలి. ఓకే ఓకే. అందుకని ఒకటే. జీలకర్ర, ఆవాలు, చింతపండు, మామిడికాయ, బెల్లం కూడా కావాలా? మంచి ఆనియన్ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తర్వాత టొమాటో వేసుకుంటాను. తర్వాత నార్మల్గా పసుపు, కారం, సాల్ట్ చేసి పులుసు, చింతపండు పులుసు వేసేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఫిష్ వేసేస్తాను. ఫిష్ వేసాక అదొక 5 minutes ఉడికిన తర్వాత మామిడికాయ వేసేసి లాస్ట్లో పౌడర్ వేసేసి. పౌడర్ చేయలేదు కదా ఇంకా, అంతే. చేసినట్టు చూపిద్దాం. ఏంటి అంటున్నావు? నాకు చేపల పులుసు ఐడియా ఉంది కాబట్టి నేను ఉజ్జాయింపుగా జస్ట్ చేతితో మన ఫిష్ క్వాంటిటీ ఎంత ఉందో చూసి చేతితో నేను ఆవాలు, మెంతులు తీసేసుకున్నా పౌడర్ చేయడం కోసం. సో దీనికి పర్టికులర్ మెజర్మెంట్ అంటూ ఏముండదు, మనకి ఫిష్ క్వాంటిటీని చూసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవాలు ఎక్కువ వేస్తామంటే మళ్ళీ మనకి చేదు వచ్చేస్తుంది, మెంతులు కూడా ఎక్కువ క్వాంటిటీ అయినట్టే. దీన్ని లైట్ గా టేస్ట్ కోసం రోస్ట్ చేసి, డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టి లాస్ట్ ఇది వేసి దీన్ని ఆఫ్ చేసేయాలి స్టవ్. అవునా? ఆఫ్ చేసేసి ఒక 10 minutes అలా వదిలేస్తే అది మొత్తం ఫ్లేవర్ పట్టేస్తుంది. ఇప్పుడు ఏంటి అది అయిపోయిందా? టమాటో వేస్తావా? టమాటో వేస్తాను, సాల్ట్, పసుపు, కారం వేస్తాను. అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తాను. మనం పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కంప్లీట్ గా ఈ కారం మీద మనకి కారం వస్తుంది. ఓకేనా? కారం ఇది ఘాటు ఉంటుంది చూసుకో. ప్రస్తుతానికి అయితే 2 spoons వేస్తున్నా, ఎందుకంటే మనం మామిడికాయ ప్లస్ పులుసు వేస్తున్నాం కాబట్టి. కలపాలా? సాల్ట్ ఇందాక 1/2 spoon వేసాను కాబట్టి 1/2 spoon వేసాను కావాలంటే. టమాటో వచ్చి చూడ్డానికి అయితే కలర్ఫుల్ గా ఉంది, తింటే ఎలా ఉంటదేమో. మంచి కలర్ఫుల్ గా ఉంది, రెడ్ కలర్ అది. కానీ అది కారం ఘాటు ఉంటుంది చూసుకో. లాస్ట్ టైం మకానాలో వేసినట్టు ఉంటుంది. అందుకే 2 spoons వేసా, అంటే మనం ఆల్రెడీ ఒక మామిడికాయ వేస్తున్నాం పులుపు, మళ్ళీ పులుసు వేస్తున్నాం పులుపు కదా. లాస్ట్ లో కావాలంటే వేస్తున్నాం సాల్ట్ అండ్ కారం. ఓకేనా? యాక్చువల్లీ ఈరోజు నాకు చీట్ డే, డైట్ స్టార్ట్ చేశాను కదా. ఈరోజు చీట్ డే, మనకు నచ్చింది తినచ్చు అలా అని చెప్పి ఓవర్గా తినకూడదు. మళ్ళీ అంటే నాకు
ఆ డైట్ చేసి ఆ క్వాంటిటీ కొంచెం కొంచెం తిని అలవాటు అయిపోయింది. ఎక్కువ కూడా వెళ్ళదు, ఎంత ట్రై చేసినా కూడా అస్సలు వెళ్ళదు. సో నేనైతే 1 monthలో 3 kgs తగ్గాను కదా. అది కూడా ప్రాపర్గా నేను చేయలేదు. మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1 week పోయింది. దెన్ మొన్న రీసెంట్గా ఇంకా ఇవన్నీ తిరగడాలు, కరెక్ట్ టైమింగ్స్, ఆల్రెడీ సన్నగా అయిపోయింది, ఫేస్ తెలుస్తుంది, తెలుస్తుంది కానీ బాడీ కూడా తెలుస్తుంది, లాగేసింది. సో నేను ఏ డైట్ చేస్తున్నాను, ఏది ఫాలో అవుతున్నా అనేది ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. నేను ఎందులో జాయిన్ అయ్యాను ఏంటి అనేది క్లారిటీగా. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఒకసారి నా పేజ్లో చూడండి. కొన్ని అప్డేట్స్ ఇచ్చాను కాబట్టి మేబీ ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో. హిత్విక పడుకుంది, అది నా టెన్షన్. ఏంటంటే ఈ మధ్యన లేచి వచ్చేస్తుంది బయటికి. సో ఒక లుక్ దానిపైన వేయాలి, లేదంటే నడిచి వచ్చేస్తుంది. మంచి కూడా తిరిగిపోతుంది కాబట్టి భయం. సో ఇప్పుడు ఏంటి, చింతపండు పులుపు వేస్తున్నావా? ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే మామిడికాయ వేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువ పులుపు అయితే తినలేం కాబట్టి కొంచెం నేను ఇంత లెమన్ సైజ్, చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకుని నానబెట్టాను. పులుసు వేసేస్తాను. పులుసు మరిగిన తర్వాత నువ్వు చేప వేస్తావు. లాస్ట్ లో దించే ముందు మాత్రము మామిడికాయ అండ్ పౌడర్. పులుసు మరిగాక ఫిష్ వేస్తాం. 15 minutes తర్వాత మామిడికాయ వేస్తాం. 5 minutes తర్వాత పౌడర్ వేసి ఆఫ్ చేసేస్తాం. బ్రోకి వేసేచ్చు చింతపండు పులుసు. ఏమ్మా నీ ఎక్స్ప్రెషన్? చెప్తుంది కదా ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ డే నువ్వు చేస్తావా? సండే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. అనొచ్చు కూడా చెయ్యి. దాని పులుసు అయితే అయిపోయింది. ఎక్కువ కావాలేమో వాటర్ చూపిస్తాయిలో. మా అక్క ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తా. చాలా కష్టపడి బ్రట్టలు ఇప్పేసుకుంటుంది. బ్రెయిన్ టైట్ అయిపోయిందంటమ్మా, కుట్లకి పల్లట. ఇది ఎందుకు వేసుకుంటుంది? ఇప్పుడు ఏం అవసరం? ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళట్లేదు, వేసుకోవాలని వెళ్తుందట. ఇది అది ఉండలేరు, వేడొచ్చేది. లోపల కావట్లేదు కదా, కాటన్ కదా, అది పాలిస్టర్. పైన కావట్లేదు. ఇదే కావాలట. కాదు, నేను ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడతానా? లేదు. అది తమ్నైల్ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చాను. నిన్ను కావాలని జూమ్ చేసి నేను చూపించలేదు కదా. ఇంకా చెప్పాలంటే మొన్న నేను లైట్లో ఆన్ చేయమా, మొన్న లూడో ఆడినప్పుడు మీ అందరినీ చాలా నీట్గా క్యాప్చర్ చేస్తాను. ఇంకో నేనేంటంటే ఇలా షూట్ చేస్తూ ఇలా ఈ క్యామ్ పెట్టేసుకుంటాను. ఇంకా నేను చెప్పాలంటే నేనే మరి దగ్గరికి కనబడతాను. మీ అందరినీ చాలా నీట్గా తీస్తాను నేను. ఈ కెమెరాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అవతల వాళ్ళని చూపించవచ్చు, మనకు కూడా సెల్ఫీ క్యామ్ ఉంటుంది కాబట్టి మనం ఒకరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఎన్నెన్ని మాట్లాడుతున్నారో నా మనసులో నేను చాలా మొండిదాన్ని కాబట్టి మీరు అన్న మాట్లాడి నేను తట్టుకుంటున్నాను. నేను ఒక చిన్న మాట అంటే మాత్రం నన్ను ఒక భూతత్వంలో చూసినట్టు చూస్తారు. మీరు మాత్రం ఎన్నెన్ని మాట్లాంటారో. మొన్న నువ్వు తీసిన వీడియో అలా తెలుసా? అవును, ఆ రోజు ఊరి నుంచి వచ్చావు, డల్ అయిపోయావు జర్నీ అంతా చేసి. ఇప్పుడు చూడు జామ పండులో ఉన్నావు. ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది, జామ పండులో ఉన్నావు ఇప్పుడు నువ్వు. పేషెంట్ లో ఉందన్నట. హాయ్ రే హాయ్ జామ పండు రోయ్. తర్వాత ఏంటో లిరిక్ నాకు రాదు. ఏం చూపు రోయ్. ఫేస్ కొంచెం డల్ అయిపోతుంది, మేబీ డైటింగ్ వల్ల అనుకుంటా. 10 kgs టార్గెట్ పెట్టుకున్నా. 10 kgs తగ్గిన తర్వాత చూడాలి ఎలా వస్తానంటో. రేపు హిత్వికకి ఫోటోషూట్ అనుకున్నాను కదా, ఒక డ్రెస్ కలర్ అనుకున్నాను. సో డ్రెస్సెస్ అయితే వచ్చినాయి. యాక్చువల్గా సేమ్ డ్రెస్ ఇద్దరికి ఆర్డర్ పెట్టారు, పూజకి హిత్వికి. బట్ ఎవరి డ్రెస్ వచ్చిందంటే నాకు తెలియదు. హిత్వికది టీకి వచ్చింది, పూజకి రాలేదు. చూడు ఓపెన్ చేయి, ఇంకా ఉన్నాయి కదా. అవునా, పెట్టాను కలర్ బాగుంది కదా. బాగుంది. అండ్ నేను కూడా సేమ్ కావాలనుకుని పెట్టుకున్నా. అయితే 2 సైజులు పెట్టాను, ఒకటి వస్తే వచ్చింది లేకపోతే లేదని 2 మోడల్స్ పెట్టాను. ఒకటి ఉంచుకొని ఒకటి రిటర్న్ చేసేస్తాను. నీదా? ఇది హాఫ్ షోల్డర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మోడలు. అండ్ ఇది వచ్చి లైక్ ఇదొక డిజైన్. ఇది కొంచెం స్లీవ్స్లా ఉంది, స్లీవ్లెస్లా. బట్ నేను స్లీవ్లెస్ బాగా డీప్ నెక్, నాకు ఇష్టం డీప్ నెక్. బాగుంది, వేసుకుంటే ఎలా ఉంటుందో. బట్ ఇది స్లీవ్లెస్. ఇది నేను ఉంచుకుంటా, ఉంచుకో. అది నాకు నచ్చింది. నేను షూట్ అయిపోయి తీసుకుంటా. షూట్ అయ్యాకే ఇది ఒక మోడల్. చూడాలి వేసుకున్నాక ఎలా ఉన్నాయి ఏంటని. బట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. 2 ఒకే కలర్ కదా. కొంచెం ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చింది, ఇది లైట్ కలర్ వచ్చింది. ఇది 2 ఒకటి. పూర్విక ఫ్రాక్ వస్తే బాగుంది. వచ్చేద్దులే, ఈవినింగ్ లాగా వచ్చేది. పూర్విక కోసం వెయిటింగ్. ఈవినింగ్ వచ్చేస్తుంది. ఒకసారి వేసుకుని ట్రై చేయాలండి. వేస్తాను, ఇప్పుడు వేసి చూస్తాను. చాలా బాగుంది కలర్, చాలా బాగుంది. రాయల్ బ్లూ
ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉన్నట్టుంది కదా. ఏది వెనక్కి తిరిగి బాగుంది. వెయిట్ లెస్ ఉన్నట్టుంది కదా, అసలు వేసుకున్నట్లే లేదు. చాలా బాగుంది. ఇందులో తెలుస్తున్నావు తగినట్ట ఇంకా తగ్గాలి. చాలా బాగుంది. ఇప్పుడు చెప్పేంటి ఇప్పుడు చేప ముక్కలు వేసేలా కరెక్ట్ గా ఉన్నాయి. చాప వేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ చాప వేసిన తర్వాత మనము గరిటె పెట్టి తిప్పకూడదు, అవంతా విడిపోద్ది. విడిపోతాయి కాబట్టి చేత్తో వేస్తాను. చేత్తో వేస్తే ఆ లుక్ వేరేలా ఉంటుంది అబ్బా. నేనైనా లేకపోతే పులుసు తిక్కాయి చూసాక బాగుంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా నువ్వే నెల్లూరు చేపల పులుసు అంటే నువ్వే గుర్తొస్తావు. పులుసు వాటర్ ఎక్కువ వేయాల్సింది తప్పని చూసి. ఓ ఎంత అందంగా ఉన్నావా. నువ్వేమేస్తే ఆవిడ అలాంటి సేమ్ డ్రెస్సా? నువ్వు నేను సేమ్. నీ తెలుసా రేపు బర్త్డేకి నీది నాది సేమ్ అవుతుంది, తెలియకుండా అట్లా మ్యాచింగ్ తెలుసా. కానీ సరారా కదా, ప్యాటర్న్ ఒకటే కదా. చూడగానే ఎంత బాగుందంటే చాలా అక్క చేస్తుంది, టేస్ట్ చేయమని. అక్క చేసింది మొత్తం నేనే రికార్డ్ చేశాను, అక్క చేస్తుందని. ఓ అమ్మ నా పరువు తీసేస్తారల్లా మీరు. కారం అయితే ఉంది, ఉప్పు ఉంది. పులుపు ఏంటంటే ఇప్పుడు నువ్వు మామిడికి వేస్తావు కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. బాగుంది, ఏదో అనుకున్నా కానీ బాగా చేసావు. బాగుందా? ఇంకా ఉండు, లాస్ట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు, పచ్చిమిర్చి చేయలేదు. మనకి నీచు వాసన వస్తుందని అనుకున్నాం కదా, నీచు వాసన అయితే రాదు. ఇప్పుడు ఆ పులుపు తగిలిన తర్వాత దాని టేస్ట్ అనేది బయటకు వస్తుంది. మొత్తానికి నాకు మెయిన్ జడ్జి నుంచే మార్క్స్ వచ్చేసాయి. చాలా ఇంకా చేసిన నెల్లూరు చేపల పులుసు ఏంటి తిన్నాక మళ్ళీ ఫైనల్ గా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. లేచేసావా? నిద్ర అయిపోయిందా హిత్విక పాప? నిద్ర అయిపోయిందా హిత్విగాడికి? హిత్విగాడికి నిద్ర అయిపోయిందమ్మా. బంగారు తల్లిది, బంగారు తల్లి. నిద్రలో ఉంది ఇంకా. బాగున్నావు, తెల్లగా ఉన్నాను ఈ డ్రెస్లో తెలుసా. లేదు, తెల్లగా అందంగా ఉన్నావు. వచ్చిందండి వయ్యారి, వచ్చిందండి వయ్యారి. ఏముంది నోట్లో? ఓ ఓన్లీ సైగలా, నో టాకింగ్సా? ఓ మై గాడ్. ఇప్పుడు ఏంటి పొడేసేలా? ఆల్మోస్ట్ అయిపోయింది. మామిడికే లేసింది చూపించలేదు. నువ్వు బిజీగా ఉన్నావు కదా కొంచెం. మామిడికి ఫైనల్ గా పొడేసి దించాడు మేనా. మామిడికాయలు పైన కనిపిస్తున్నాయి చూడు. మామిడికాయలు వేసిన అదే మామిడి ముక్కలు వేసిన ఒక 5 minutes కి అవి కూడా ఎక్కువ మగ్గాయి అనుకో బాగోదు. కొంచెం క్రిస్పీగా, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగో మనం వేయించుకున్నది పొడి చేసేసాను, వేసేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ పొడి ఇవ్వద్దు, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. కొంచెం నోట్లు వేసుకోవచ్చు కదా. తెలీదా? నాకు వేసుకో. స్ప్రింకిల్ చేసినట్టు వేయాలి, లేకపోతే చేప పట్టదా. అంతే కదా, ఒకే దగ్గర ఉండిపోతుంది. ఓ మై గాడ్, నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను తెలుసా నీ దగ్గర కుకింగ్ విషయంలోని. అంతే అంటావు. ఇది కూడా ఇంకొంచెం మిగిలింది, నాకు డౌట్ ఉంది చేదు అవుతుందేమో అని, అందుకే కొంచెం ఉంచేసాను. ఎందుకంటే సో ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక 5 minutes లో దించేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. అసలు యాక్చువల్లీ చేపల పులుసు మెయిన్ నైట్ నిద్ర చేశాక నెక్స్ట్ డే తింటే, జనరల్లీ ఏ చేపల పులుసు అన్నా వండుకున్న రోజు కన్నా నెక్స్ట్ డేకి టేస్ట్ ఉంటుంది. కుండలో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈరోజు వీడియోలో హీరోయిన్ అంతా ఈవిడ గారే. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మెయిన్ జడ్జి నుంచి మాకు జడ్జిమెంట్ వస్తే, అబ్బా నేను ఏం జడ్జి, నాకు అంత వంటలు రావు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే గుండె లప్ 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 లప్. కారం ఉంది, బాగుంది, అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. వేసావా? కారం ఉంది, పులిగా కొంచెం డౌట్ వస్తుంది. సరిపోద్ది అంటే ఇంకా ఒక 5 minutes తర్వాత మేబీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, తిన్నాక చూపిస్తాడా. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం టీచర్ అమ్మగారు రివ్యూ తీసుకోవాలి. ఎలా ఉంది ఆద్రి? నీది నీకు నచ్చుద్దులే. ఉండు మా, ఇప్పుడు నేను కూడా వంట చేసినప్పుడు బాగుందని చెప్పుకుంటాను నేను, అదొక హ్యాపీనెస్.
ఎలా ఉంది మాస్టర్? నెల్లూరు చేపల పులుసు అంటే కిషోర్ అలానే ఉంది. ఎప్పుడైనా తిన్నావా? ఫస్ట్ టైమా? బాగుందా? నేను చేసినట్టుందా? నేను చేసినట్టుందా లేకపోతే చెప్పు కిషోర్, ఏదో ఒకటి మాట్లాడి కమాన్ స్పీకప్. అంతకన్నా బాగుంది. నిన్ను ఎవరు డబ్బింగ్ ఇవ్వమన్నాడు? నిన్ను అడిగాడా? రే ఎలా ఉందిరా? నేను చేసినట్టుందా అక్కది నెల్లూరు చేసావా? బిర్యానీ? బిర్యానీ బాగుంటది కానీ నువ్వు నెల్లూరు చేయలేదు కదా. ఎలా ఉందిరా చెప్పండి రా. బాగుంది బాగుందా? ఆ పిల్ల హ్యాపీ ఫీల్ అవుతుంది. చెప్పండి రా. చెప్పాను చెప్పక్క. బాగుంది బాగుంది బాగుంది. మామిడికే బాగుంది. చాలా బాగుంది ఆద్రి. అవునా? థ్యాంక్ యూ. చూసావా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, తర్వాత ఇంకోటి ఏంటి కొత్తిమీర లేదు, బాగుంది. పచ్చిమిర్చి లేదు, కారం వేసావు కదా? లాస్ట్ ఉప్పు పైన వేసాం. కారం వేసావు కదా? బాగుంది. నైస్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. అవి తెలియదు కదా, మ్మ్. బాగుంది. నీ వాసన కూడా లేదు కదా? నేను అదే అనుకున్నా, బట్ బాగుంది. అది రేపు అమ్మాయి అనుకుంటాను. ఈసారి నుంచి నువ్వే వంట నువ్వే. బాగా చేస్తావా వంటలు? నీకు తెలియదు. చేస్తాం, నువ్వు చేస్తావు, మీ ఎక్కడ చేస్తాం, అందరూ చేస్తారు కానీ వంటలు వంటగడకు రారు, పనులు వచ్చు చేయరు. ఇంకో ఇందా నుంచి ఎన్ని చెప్పు కరెక్ట్గా నువ్వు. అసలు ఎన్ని వచ్చినాయి అక్కడ? ఒక 20 వచ్చి ఉంటాయా? ఒక్కడు కూడా రాలేదు నాకు. నాకు రాలేదు. నాకు 4 వచ్చాయి. నాకు ఒక్కటి రాలేదు. వచ్చిందారా నీకు? ఆడికి 4 వచ్చేసింది, ఇంకొకటి వస్తే ఆడికి జల్దీ అయిపోద్ది. నాకు ఒక్కటి రాలేదు. నాకు ఒక్కటి రాలేదు. నా మొహానికి అది కూడా రాలేదు. 4. ఇంక ఇప్పుడు వచ్చింది. 90 ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ అక్క అలాగే ఉండదు, ఒకే నెంబర్ కాబట్టి ఏది నెంబర్? ఏ ఆగు, నేను చెప్తాను ఎందుకు. నాకు అవ్వలేదు. ఎదవా చూసావా? అవ్వలేదంట. కాదు వీడిది అవ్వలేదు. నాటకాలు అబద్ధాలు ఆడాడు. సరే, అందుకే అందరు ఎవరు ఆడినా వాళ్ళ టికెట్ చెక్ చేయాలి. టికెట్స్ చెక్ చేయాలి. 20. ఇంకా ఇప్పుడు జల్దీ అయిపోయింది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ హౌస్ అంతేనా? తెలుసా ఇంతవరకు రికార్డ్ చేశాను. ఏమైందో తెలుసా? కెమెరా మూడ్ లో లేదు, ఫొటోస్ తీసాను కదా ఆ మూడ్ లో ఉంది. ఇంతసేపు కష్టపడి రికార్డ్ చేసి రసన కలిపి నేను లేదు, ఏమి రాలేదు నాన్న. ఏం రాలేదు నాన్న. అమ్మ మళ్ళీ ఆయనకి రసన బయట మళ్ళీ కలుపుతాను. లేదు అక్కడ అయిపోయిందా? 3 రోజుల్లో అయిపోయింది. చాలా కష్టపడి 3 నిమిషాలు రికార్డ్ చేసేసాను. తీరా చూస్తే అంత. పేలు ఎక్కువైపోయింది, పేరు తినా. అండ్ ఇంకోటి ఈరోజు చెప్పడం మర్చిపోయాను. పూర్వి కేక్ స్మాష్ అన్నాను కదా, కేక్ స్మాష్ చెయ్యట్లేదు ఎందుకంటే రేపు హిత్వి గడికి ఫోటో షూట్ ఉంది. దానికోసం ఇంకా అక్కడే నువ్వు కూడా వస్తున్నావు. రేపు అక్కడే స్టూడియోలో చేద్దాం అన్నారు వాళ్ళు. అందుకని చెప్పి ఈరోజు కేక్ స్మాష్ ఏదైతే ఉందో అది ప్లాన్ చెయ్యట్లేదు, అది పాటికి అయిపోయేది. సో రేపు అక్కడ చేద్దామని అనుకుంటున్నా. ఏంటి మీ బాధ? పెయిన్ చూడు నాన్న, పెయిన్ ఎన్ని పేర్లలో చూడనా? చూడనా? పెద్దమ్మ తీసే పేరు పెయిన్ తీ, పెద్దం పెయిన్ తీ, పెద్దం పెయిన్ తీ, పెయిన్ అనుకో. ఇందాక ఎంత చక్కగా తీసింది, అనవసరంగా ఫుటేజ్ రికార్డ్ అవ్వాలి. ఇంకొకసారి మళ్ళీ ఇంకోసారి చాలా బేదొరికేస్తుంది. బాబా ఇన్ని పేరు వచ్చేసి నాకు. మీలో ఎవరికైనా పేర్లు చూడాలంటే చెప్పండి, హిత్వి గారు వస్తున్నాడు. పెద్దమ్మ చూడు, పెద్దమ్మకి పేరు. పెద్దమ్మేది? పెద్దమ్మ బాబు ఏవో తీసుకో. ఇది పెద్దమ్మేది? పెద్దమ్మేది? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. వాడు ఉన్నాడు కదా, వాడికి మీదకి వెళ్ళిపోయింది కాన్సన్ట్రేషన్. హ్యాపీ బర్త్డే నాన్న. దేవుడు దాచిపెట్టుకో. ఒరే అక్కడికంటే వెళ్ళరా పాపం, తెగ చూసుకుంటుంది. మామిడి తిత్తి పేలు చూడు నన్ను, పెద్దం పేలు చూడు, పెద్దం పేరు చూడు. అన్నకి పేరు చూడు, అన్నకి.
ఇంకా లూడో ఆడదాము. ఇక్కడ నుంచి మీరు ఎవరికి ఎవరు ఫేవర్ అన్నీ తెలిసిపోతాయి. ఎవరెవరికి సాక్రిఫైస్ చేసుకుంటున్నారు అన్నీ దొంగట్లు ఆడేసి అన్ని నాటకాలు అవన్నీ సరిపోయినాయి కదా. ఇప్పుడు 50 రూపాయలు ఆడదాం ఆట. విను ఉండు, 50 రూపాయలు ఆడదాము. ఎవరు విన్ అవుతారో ఏంటో చూద్దాము. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఆడతారు. ఆరుగురు ఎవరు దొరికితే వాళ్ళని చంపేయాలి. ఒకరి మీద ఒకరు సాక్రిఫైస్ చేసుకోవడానికి లేదు. లూడో ఆడతావా? లూడో ఆడతావా? సరే ఇప్పుడు చూపిద్దాం అయితే. స్టార్ట్ ఆడదాం. సో రైట్ నో ఆట అయితే స్టార్ట్ అయింది. డబ్బులు ఎంత? ఏదో సైలెంట్ కూర్చోండి. ఎంత? పర్ హెడ్ 50 రూపీస్. మనం 6 మెంబర్స్ కాబట్టి 300 అన్నమాట. ఓకే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో చీటింగ్ వద్దు. ఎవరిని కుదిరితే వాళ్ళని చంపేయాలి, లేదంటే మళ్ళీ వాళ్ళని సాక్రిఫైస్ చేసుకోవద్దు. నీకే చెప్తున్నా మెయిన్. డబ్బులు కదా గారు ఒకటే డబ్బుల దగ్గర అలా ఏమి ఉండవు. దగ్గరికి డబ్బుల దగ్గర అలాంటిది ఏమి ఉండదులే. సరే ఇంకో ఎవరు విన్ అవుతారో ఏంటో మధ్య మధ్యలో రికార్డ్ చేస్తాను. మా హిత్వి గడు కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి బ్లూ నీది, ఆరెంజ్ నీది, గ్రీన్ నీది, రెడ్ నీది, పర్పుల్ నీది, ఎల్లో నాది. సరిపోద్ది ఇంకెందుకు సరిపోద్ది. విన్నర్ కి 200, రన్నర్ కి 100. ఓకేనా? లేదు విన్నర్ కి 200, రన్నర్ కి 100. అంతే, ఇద్దరు కష్టపడతారు. సరే. సో విన్నర్ కి 200. సో ఇప్పుడైతే ఆట స్టార్ట్ అయింది అండ్ ఎవరు విన్ అవుతారో ఏంటో చూద్దాం. టైం ఎంత? 7:30. 2 hours వరకు పక్క ఎవరు లేవరు. అయ్య బాబాయ్, ఈ ఇంట్రెస్ట్ నువ్వు ఎగ్జామ్స్ లో పెట్టుంటే ఎంత బాగుండేదు ఈ పాటికి. నవ్వుతారు ఎవరికన్నా చెప్తే. నేను ఇంకా ఏంటి అంత శ్రద్ధగా వెళ్ళిపోయింది అనుకున్నా. ఎగ్జామ్స్ అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదేమో జనాలకి. ఎంత? 4. సేఫ్. ఎవరిది? నాదేనా? ఉండు నానా, నాది వచ్చిందంట ఆట. ఇక్కడ ఎవరు లేరు. ఆవిడే మప్పేసింది. చూడే కెమెరా ఉంటా అనుకో. చంపేసింది. అంటే నేను ఇందాక స్టార్టింగ్ లోనే అడిగి ఎక్కడ వచ్చినా చంపొద్దు అనుకున్నా. నేను పడుతుంది అనుకున్నా, అనవసరంగా తీసాను. తీకున్నా సరిపోయేది. నేను కాదు, నేను ఇక్కడ కాపలా కాసాను కదా, వాడు వెళ్ళిపోయాడు. నేనేం చేయను. ప్రామిస్, నేను వాడి కోసమే వెయిట్ చేశాను. నేను నాకు 6 పడ్డాయి. 6 పడేసరికి వాడు వెళ్ళిపోయాడు. చాలా కష్టపడి ఈ అమ్మాయి యాక్చువల్ గా ఫస్ట్ విన్నర్ అవ్వాలి. ఎన్నిసార్లు చంపేశారంటే అందరూ చంపేశారు. వీటిని కూడా నేను టార్గెట్ చేశాను కానీ ఒక చోట మిస్ అయిపోయాడు. ఈ అమ్మాయి అవ్వాల్సింది వీడు అయ్యాడు కాబట్టి ఇంక తప్పదు. ఒరే నువ్వు విన్నరు. చిటికెలో పార్టీ పదండి, పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు హిత్రి గడికి స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ 2 ఆడతాము. ఈసారి అన్నని ఇంక్లూడ్ చేద్దాం. ఈసారి కిషోర్ ఆడతాడు. అయితే ఈ బ్లాగ్ ఇక్కడ చేసేస్తాను. ఎందుకంటే హిత్రిగా నిద్రపోయే టైం అయిపోయింది కాబట్టి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ రేపు ఫోటోషూట్ అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్ ఏం జరుగుతుంది ఏంటో చూస్తూ ఉండండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అక్కడ డబ్బులు తీసుకున్నారు. పూర్వి ఎందుకు ఫేస్ అలా? పూర్వి ఎందుకు? పూర్వి చూడు. బాయ్. ఓకే బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.